న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం. 3 ఫ్లైట్స్కి బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తున్నాయి. ఇటు కానూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఒక ఇండిగో ఎయిర్లైన్స్, అలాగే ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్టాన్సా ఎయిర్లైన్స్, దాంతోపాటు లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్కి సంబంధించిన ఈ ఫ్లైట్కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. మొత్తానికైతే బాంబు పెట్టాము, బాంబు పేల్చబోతున్నామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి అయితే ఇంటిమేషన్ ఇచ్చారు కొంతమంది. విమానాల్లో బాంబులు ఉన్నాయా లేవా అని చెప్పేసి మొత్తానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఒక్కసారి ల్యాండింగ్ అయిన తర్వాత వాటిని ఇటు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు తనిఖీ చేస్తారు ఇమీడియట్గా. ప్యాసింజర్స్ని దించకముందే ఆ స్క్రూటినీ అదంతా చేసిన తర్వాత మొత్తానికైతే ఇవన్నీ హోక్స్ కాల్స్ అని చెప్పేసి, ఫేక్ మెయిల్స్ అని చెప్పేసి ప్రస్తుతానికైతే దానికి సంబంధించి డీటెయిల్స్ పోలీసులు అయితే చెప్పారు. ల్యాండింగ్ తర్వాత తనిఖీలు చేపట్టారు అధికారులు. ఒక్కసారి అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎయిర్పోర్ట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తే December 6th కూడా, December 6th, December 5th, ఇలా ఈ డిసెంబర్లో మొదటి వారం అంతా December 2nd, December 5th, December 6th. December 2nd కువైట్ నుంచి హైదరాబాద్కి ఒక ఇండిగో ఫ్లైట్ వస్తుండే, దాన్ని కూడా ముంబైకి డైవర్ట్ చేసేశారు. ఈ బాంబుకి సంబంధించి థ్రెటనింగ్స్ వచ్చినాయని చెప్పేసి. December 5th కూడా దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్కి సంబంధించిన ఒక ఫ్లైట్కి కూడా బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. దాని తర్వాత ఎయిర్ ఇండియా ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్కి బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. December 6th బ్రిటిష్ ఎయిర్వేస్, అలాగే కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ అయితే మధ్యలోనే, మిడ్ ఎయిర్లోనే అది రిటర్న్ అయిపోయి మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయింది. సో మొత్తం మీద బాంబ్ థ్రెట్స్ ఈ లాస్ట్ 1 వీక్లో దాదాపు ఒక 10 బాంబ్ థ్రెట్కి సంబంధించిన మెయిల్స్, కాల్స్ మొత్తానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, ఎస్పెషల్లీ టు హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్స్కి ఇలాంటి బాంబ్ థ్రెట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఈ లాస్ట్ 1 వీక్లోనే అట్లీస్ట్ ఒక 10 బాంబ్ థ్రెట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ 3 ఫ్లైట్స్, దీంట్లో ప్యాసింజర్స్ కానీ ఈ ఫ్లైట్స్ కానీ ప్రస్తుతానికి సేఫ్గా ల్యాండ్ అయ్యాయా? రైట్, వరుసగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ప్రయాణికుల్ని కలవరం పెడుతున్నాయి. మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు గడిచిన 7 రోజుల నుంచి ఇటు ఇండిగో సంక్షోభం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే, ఇంకోవైపు వరుస బాంబు బెదిరింపులతో ఫ్లైట్ జర్నీ అంటేనే వాళ్ళు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈ రోజు శంషాబాద్కి వస్తున్నటువంటి 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ అనేవి వచ్చాయి. కర్నూలు నుంచి హైదరాబాద్, అదేవిధంగా ఫ్రాంక్ఫర్ట్ నుండి హైదరాబాద్కు, అదే ఇంకోటి లండన్ నుండి హైదరాబాద్కు వచ్చినటువంటి 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన అనంతరం వారిని చెక్ చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎక్కువగా శంషాబాద్ వచ్చేటువంటి విమానాలనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుండగా టార్గెట్ చేసి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒకటి డైవర్షన్ అన్న చేట, లేకుంటే ఎమర్జెన్సీ అండి, ఈ రెండింటిని చేయడంతో ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అక్కడ ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున భయపడ్డారు. వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అనంతరం ప్రయాణికులను అందరినీ కూడా ఐసోలేషన్ కి తరలించారు. ఇంకోవైపు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం తనిఖీలు చేపట్టారు. బాంబు కావచ్చు, పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, గతంలో వచ్చినట్టు 1 వీక్ నుంచి వచ్చినటువంటి మెయిల్స్ కి ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్స్ అసలు అది ఎక్కడ ట్రేస్ అవుట్ అవుతుంది, ఎక్కడ నుండి పెట్టారు, అండ్ అన్నోన్ ఐడీతో ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించి ఎందుకు వరుసగా హైదరాబాద్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు వివిధ కోణంలో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అండ్ ఇంకోవైపు సంక్షోభం గత 6 రోజుల నుంచి ఒకవైపు విమానాల్లో ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంటే, ఇంకోవైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఒకవైపు బాంబు థ్రెట్స్ రావడంతో ఒకవైపు విమాన ప్రయాణాలు అంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఒకవైపు ఏవియేషన్ అధికారులు కావచ్చు, దీనిపైన బాంబు థ్రెట్స్ వస్తున్నప్పటికీ దానిపైన ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని కూడా పూర్తిగా సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారు. దీంతో వరుసగా వస్తూనే ఉంటాయి, అనంతరం తనిఖీలు చేపడుతున్నారు, కానీ దీనికి మాత్రం సమాధానం కనుక్కోలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎందుకు వరుసగా హైదరాబాద్ టార్గెటెడ్ గా ఎందుకు వస్తున్నాయని కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు శంషాబాద్కి వచ్చినటువంటి 3 విమానాలని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం మొత్తం కూడా అనువనువు ప్రస్తుతం అయితే తనిఖీలు చేసిన అనంతరం
చాలా వరకు కూడా ఫేక్ అనే నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన దానిపైన ఫేక్ రియల్ అని కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు అక్కడ లోపల తనిఖీలు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు ప్రయాణికులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ కి తరలించారు. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తూ ఎందుకు ఇట్లా బాంబ్ థ్రెట్స్ కానీ మెయిల్స్ కానీ ఎందుకు వస్తున్నాయన్న కోణంలో ప్రస్తుతానికి అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఈ బాంబ్ థ్రెట్స్ అన్ని మెయిల్స్ ద్వారా వస్తున్నాయి. ఆ మెయిల్స్ కూడా వర్చువల్ ఒక విపిఎన్స్ యూజ్ చేసి, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కానీ లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చేస్తున్నారు కాబట్టి వీటిని ట్రేస్ చేయలేకపోతున్నామని చెప్పి ప్రస్తుతానికి అధికారులు చెప్పుకొస్తున్నారు. సో మరి మొత్తానికైతే ఈ విపిఎన్ని కూడా ట్రేస్ చేస్తే ఈ బాంబ్ థ్రెట్స్ని తగ్గించవచ్చు. ఎవరైతే ఇంటర్నేషనల్ ఫ్లై చేస్తున్నారో, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు, అలాగే ఇండియాకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఎయిర్లైన్స్తోని టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా ఫిల్ చేయండి. ఎందుకంటే ఇలాంటి థ్రెట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందే కానీ, మీ ఫ్లైట్స్ షెడ్యూల్ చేసిన సమయంలో కానీ మీకు ముందే ఎయిర్లైన్స్ నుంచి మెసేజెస్ వస్తాయి. సో ప్లీజ్ కైండ్లీ అప్డేట్ దాట్ ఇన్ఫర్మేషన్ సో దాట్ యూ కెన్ ప్లాన్ యువర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అకార్డింగ్లీ. సో మొత్తం మీద దీనైతే ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని ఇటు సైబర్ క్రైమ్ చెప్తుంది. అలాగే ఇటు సెక్యూరిటీ లెవెల్ ఒకసారి చూస్తే ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై లెవెల్ సెక్యూరిటీ ప్రస్తుతానికి అక్కడ అరేంజ్ చేశారు. ఇంటర్నేషనల్ అరైవల్స్, అలాగే మ్యాండేటరీ చెక్స్, వీటన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ని కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. కొంచెం డిలే అయితే జరుగుతుంది ఇప్పుడు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ మీద. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హైదరాబాద్ లాంటి ప్లేస్కే బాంబ్ థ్రెట్స్ ఎందుకు వస్తున్నాయి ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.